తెలుగు జీకే షార్ట్స్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫెస్టివల్స్ వల్ల వచ్చే హాలిడేస్ని గెస్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 hints ఆధారంగా హాలిడే ఇచ్చే ఫెస్టివల్ ఏంటో గెస్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే న్యూ, తర్వాత ఇయర్. ఇప్పుడు ఈ 2 hintsని కలిపేస్తే న్యూ ఇయర్ అయితే వస్తుంది. అందరికీ ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 hints ఆధారంగా హాలిడే ఇచ్చే ఫెస్టివల్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే సి, తర్వాత రిస్ట్, తర్వాత మార్స్. ఇప్పుడు ఈ 3 hintsని కలిపిస్తే క్రిస్మస్ ఫెస్టివల్ అయితే వస్తుంది. క్రిస్మస్ ఫెస్టివల్ అనేది యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25న జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 hints ఆధారంగా హాలిడే ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ, తర్వాత స్టార్. ఇప్పుడు ఈ 2 hintsని కలిపిస్తే ఈస్టర్ ఫెస్టివల్ అయితే వస్తుంది. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 hints ఆధారంగా హాలిడే ఇచ్చే ఫెస్టివల్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే హోల్, తర్వాత ఈ. ఇప్పుడు ఈ రెండింటిని కల్పిస్తే హోలీ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 hints ఆధారంగా ఫెస్టివల్ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే హలో అని చెప్తున్నాం ఒక ఇమేజ్, తర్వాత విన్. ఇప్పుడు ఈ 2 hintsని కలిపిస్తే హెలోవిన్ ఫెస్టివల్ అయితే వస్తుంది. హెలోవిన్ ఫెస్టివల్ అనేది చనిపోయిన వారి ఆత్మలు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తే నమ్మి కొత్త బట్టలను ధరించి ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 hints ఆధారంగా వచ్చే ఫెస్టివల్ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే డి, తర్వాత వాల్, తర్వాత ఈ. ఇప్పుడు ఈ 3 hintsని కలిపిస్తే దివాళీ ఫెస్టివల్ అయితే వస్తుంది. దివాళీ ఫెస్టివల్ అనేది రాముడు రావణుణ్ణి అంతం చేయడం వల్ల జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 hints ఆధారంగా హాలిడే ఇచ్చే ఫెస్టివల్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఇండియా, తర్వాత పెన్, తర్వాత డాన్స్ చేస్తున్నటువంటి ఇమేజ్. ఇప్పుడు ఈ 3 hintsని కలిపిస్తే ఇండిపెండెన్స్ డే అయితే వస్తుంది. ఇండిపెండెన్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటారో అందరికీ తెలిసే అని అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 hints ఆధారంగా వచ్చే ఫెస్టివల్ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే శివుడు, తర్వాత రాత్రి, తర్వాత ఆరై. ఇప్పుడు ఈ 3 hintsని కలిపిస్తే శివరాత్రి ఫెస్టివల్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 hints ఆధారంగా ఫెస్టివల్ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే వాల్, తర్వాత ఎన్, తర్వాత టై, తర్వాత మళ్ళీ ఎన్. ఇప్పుడు ఈ 4 hintsని కలిపిస్తే వ్యాలంటైన్స్ డే అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 hints ఆధారంగా వచ్చే ఫెస్టివల్ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఇక్కడ 2 hintsని హిందీలో అయితే ఆలోచించాలి.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే 10, హిందీలో 10, తర్వాత లయన్, హిందీలో షేర్, తర్వాత ఏ. ఇప్పుడు ఈ 3 hintsని కల్పిస్తే దసరా ఫెస్టివల్ అయితే వస్తుంది. దసరా ఫెస్టివల్ అనేది మహిషాసురుడు అనే పెద్ద రాక్షసుడిని దుర్గాదేవి అంతం చేయడం వల్ల ఈ దసరా అనేది జరుపుకుంటారు. ఇప్పుడు ర్యాంక్స్ ఎలా వచ్చాయో చూద్దాం. 9-10 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 7-8 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు సెకండ్ ర్యాంక్ సాధించారు. 5-6 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు థర్డ్ ర్యాంక్ సాధించారు. మీకు వచ్చిన ర్యాంక్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారో జెన్యూన్గా కమెంట్ చేయండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారో తెలుసుకోండి.